నిర్వహణ లేక నీరు పారక మురుగు కాలువలు పూడిపోతున్నాయి. తూటు కాడతో నిండి అధ్వానంగా మారుతున్నాయి. దీనివల్ల పొలాల్లో మురుగునీరు బయటకు పారకపోవడంతో ఏటా ఖరీఫ్ లో వరి పేరు ముంపునకు గురవుతూనే ఉంది. ఫలితంగా రైతులు నష్టాలు చవి చూస్తున్నారు. గతేడాది పెట్టిన ఖర్చులు రాక రైతులు పూర్తిగా నష్టపోయారు. 5 ఏళ్లుగా ఈ కాలువలో గుప్పెడు మట్టి తీయకపోవడంతో సమస్య తీవ్రమైంది. వేసవి ముగిసి వ్యవసాయ పనులు మొదలు పెట్టే సమయంలో దగ్గర పడిన పంట పొలాల్లో మురుగునీటిని తొలగించి పక్క కాలువలు అధ్వానంగా ఉండడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. కాలువలో పూడిక తీతకు కొత్త ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చేపడుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. మురుగు కాలువలకు మరమ్మతులు చేయించలేదు. పూడిక పెరగడంతో మురుగునీరు ముందుగా పారని పరిస్థితి నెలకొంది. వర్షాకాలం మురుగునీరు పొలాల నుంచి బయటకు వెళ్లక పైరు నీటిలోనే నానడంతో రైతులు నష్టపోతున్నారు. లేవు ఇది కార్తీ ఇది మొలకసేల కార్తీ సరిగా వానలు లేవు. ఏమో భగవంతుని తెలుసు. పోయినసారి రాలే మాకు పంట ఏం రాలే. గుడ్డలు వేసింటే అంతా కలిసి 3 ఎకరాలు కలిసి 20,000 రూపాయల పంట వచ్చింది. ఇంకంటే ఎట్లా బతుకుతారు రైతులు? పేరుకే రైతన్నా. ఇది గుత్త పొలమే. ఇది గుత్త 50,000 కట్టాలా, 60,000 కట్టాలా. 60,000 అయితే కానీ ఇంకా మేము 40,000 చేతి నుంచి వేసి ఇవ్వాలి. సిరివెల్ల మండలం పచ్చెర్ల గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. చిరుత దాడిలో నిన్న పచ్చెర్ల గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ మొహరున్ బి మృతి చెందిన విషయము విదితమే. చిరుత పులి నుంచి గ్రామస్తులను కాపాడాలని అధికారులను గ్రామస్తులు వేడుకుంటున్నారు. తిరుపతిలో ఉన్న చిరుత పులిని పచ్చెర్ల అడవిలో వదిలేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గతంలో 4 వ్యక్తులను గాయపరిచిందని గ్రామస్తులు తెలిపారు. అటవీ శాఖ అధికారులు పట్టించుకోవట్లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా మమ్మల్ని కాపాడండి అంటూ గ్రామస్తులు వేడుకుంటున్నారు. అటవీ శాఖ మంత్రి కదా, కొద్దిగా ఇట్లా ఫారెస్టులో కొద్దిగా తీసుకుని కొద్దిగా అది మన అడవి పులి తెచ్చి ఇక్కడ తిరుపతిలో తెచ్చి ఇక్కడ గెలిచినారు. అది 4గురిని ఆల్రెడీగా బరికింది. ఇప్పుడు లేడీస్ నిన్న రాత్రి నైట్ పగులు కొండ పోయింటే పుల్లలు కట్టి పుల్లలు తెచ్చుకుందామని ఓటర్ లేక పోయింటే ఆమెను పట్టుకుని ఇక్కడి వరకు ఇక్కడ మొత్తం తినేసింది. ఏం లేకుండా చేసింది. ఈ ఫారెస్ట్ వాళ్ళు కూడా ఏం పట్టించుకోవడం లేదు. ఏదో కెమెరాలు బిగిస్తున్నారు. ఆ కెమెరాలలో ఎప్పుడు పడుతుందో ఎంకతో బయటికి పోవాలని భయపడుతున్నాము. ఈ అడవి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు దయచేసి మాకు కొద్దిగా సాయం చేయమని కోరుతున్నాం. అడిగుతా మేము లేకుండా బ్యాంబు కూత తీసుకుపోయి ఒక కట్ట 2 కట్టలు అడవిలో తీసుకుపోయి కూత ఈ ఫారెస్ట్ వాళ్ళు పట్టుకోవడం ఎక్కువైంది. మాకు మేము కడుపుకు తిననీకుత ఏం లేదు మాకు ఆహారము. అది కోరుతున్నాం పవన్ కళ్యాణ్ గారి గురించి. నంద్యాల రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ సంఘటన. చైతన్య స్కూల్ వెనుక వీధిలో ఒంటరిగా రోడ్డుపై వెళ్తున్న మహిళ మెడలో బంగారు గొలుసు లాగేందుకు ప్రయత్నించిన గుర్తు తెలియని వ్యక్తి. మహిళ గట్టిగా కేకలు వేయడంతో దొంగ పరారి. రెండవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయమని మహిళ. నంద్యాల పట్టణంలో 2 టౌన్ పరిధి చాలా పెరిగిపోవడం, ఎక్కువ శాతం రౌడీ ముఖలు ఆవాస కేంద్రంగా మారడం పోలీసులు అప్రమత్తంగా ఉంటున్న నంద్యాలకు కొత్తగా దిగుమతి అయిన దొంగల బెడద తప్పడం లేదు.
ఎందుకు మహానంది క్షేత్రంలో చిరుత కలకలం రేపుతుంది. తనకల గోశాల వద్ద చిరుత కనిపించింది. గత కొన్ని రోజులుగా మహానంది క్షేత్రంలో చిరుత సంచరిస్తుంది. సీసీ ఫుటేజ్ లో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. స్థానికులు భక్తులు భయప్రాంతాలకు గురవుతున్నారు. ప్రాణాలను తన గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నామని అక్కడున్న స్థానికులు భక్తులు ఆరోపిస్తున్నారు. అలర్ట్ గా ఉండాలంటూ భక్తులను స్థానికులను అప్రమత్తం ఆలయ అధికారులు చేస్తున్నారు. నంద్యాల విద్యార్థులకు ఉన్నత చదువు అందించడంతో పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ రెడ్డి ఆదేశించారు. నంద్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ అధికారి సుధాకర్ రెడ్డి సందర్శించారు. విద్యార్థులకు అందించే భోజనంతో పాటు పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పాఠ్య నోట్ పుస్తకాల పంపిణీపై ఆరా తీశారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉండడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు సమయ పాలనపై దృష్టి పెడుతూ విద్యాభివృద్ధికి పాటుపడాలన్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో ఎవరు కూడా నిర్లక్ష్యం వహించరాదని, అలా వహిస్తే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామని, అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులను మధ్యాహ్న భోజన పథకాన్ని అడిగి తెలుసుకుని మీరు కూడా ఇక్కడ భోజనం చేసే వివరాలు తెలపాలని తల్లిదండ్రులకు సూచించారు. రమ్మనే ఇక్కడ ల్యాండ్ ఇక్కడ వద్దులే వద్దులేమ్మా చూడు బాగుంది చాలా బాగుంది. ఇదో టేస్ట్ చాలా బాగుంది. గవర్నమెంట్ బాలికల ప్రాథమికోన్నత పాఠశాల ఈరోజు గౌరవ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు, అలాగే గౌరవ కలెక్టర్ గారు ఈరోజు విద్యార్థులకు స్టూడెంట్ కిట్ పంపిణీలో భాగంగా ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. అలాగే ఇక్కడ వచ్చేసి మధ్యాహ్న పథకంలో భాగంగా ఈరోజు చూస్తే రైస్ కానీ, తర్వాత కర్రీ, ఆలు కర్రీ కానీ, చిక్కీలు కూడా టేస్ట్ చూసాం తీసి, ఎగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి. ఇవి గవర్నమెంట్ ఏదైతే మనకు ఈ నాణ్యతకు సంబంధించినటువంటి విధి విధానాలు ఏర్పరిచిందో వాటికి కరెక్ట్ గా వాళ్ళు లోబడి బ్రహ్మాండంగా తయారు చేయడం జరిగింది. టేస్ట్ కూడా చేశాను, చాలా బాగుంది. ఈ రోజు కార్యక్రమం కూడా చాలా విజయవంతమైంది, చాలా బాగా చక్కగా నడిపారు. విద్యార్థులకు కూడా కిట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజు కూడా ఈ మధ్యాహ్న భోజన పథకం కూడా మేము మన సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ గారు, అలాగే వచ్చేసి MU2 కూడా మేము తనిఖీ చేయడం జరిగింది. చాలా బాగుంది, సంతృప్తికరంగా ఉంది. న్యాయశాఖ మంత్రి, మన నంద్యాల శాసనసభ్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు, మన గౌరవ కలెక్టరేట్ గారు, మన గౌరవ డిఈఓ గారు, నంద్యాల ఎంఈఓ గారు అందరూ కలిసి ఈరోజు విద్యార్థి కిట్ల పంపిణీ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. వచ్చిన తర్వాత విద్యార్థులందరికీ, వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులందరికీ పాఠశాల కిట్లను పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా తనిఖీ చేయడం జరిగింది. వీటిలో ముఖ్యంగా ఈ గుడ్లు, చిక్కీలు, తర్వాత నంద్యాల పట్టణంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా కలెక్టర్ కె శ్రీనివాసులు మరియు నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ వద్ద నుండి శ్రీనివాస్ సెంటర్ వరకు భారీ అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్పీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు నంద్యాల జిల్లా అంతటా ఈ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన ర్యాలీలు మరియు స్కూల్లో, కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి డ్రగ్స్ వలన కలుగు
దుష్ప్రభావాల గురించి, అనారోగ్య సమస్యల గురించి వారికి తెలియజేయడం జరిగిందని, యువత చెడు మార్గం వైపు వెళ్లకుండా ఉండే విధంగా అన్ని రకాల నియంత్రణ కార్యక్రమాలు చేయడం జరుగుతుందని, కావున ప్రజలు మరియు యువత డ్రగ్స్ కు దూరంగా ఉండి ఆరోగ్యవంతులుగా జీవించాలని 100 రోజుల డ్రగ్స్ నియంత్రణ కార్యాచరణ అమలు చేసి నంద్యాల జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. సార్ ఓకే సార్. సార్ సార్ స్మైల్ సార్. ఇంటర్నేషనల్ డ్రగ్ డే సందర్భంగా మనము నంద్యాల పట్టణంలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ ఒక ర్యాలీ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ డ్రగ్స్, దాని యొక్క అనార్థాలు, అట్లా విధంగా ఆ డ్రగ్స్ తీసుకోవడము, దాంతో పాటుగా వారికి వచ్చే అడిక్షన్ తర్వాత వారు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, ఇవన్నీ మీద అవగాహన కల్పించడం కోసం మనం ఈరోజు ర్యాలీ చేస్తున్నాం. దీంట్లో విద్యార్థులు, డిపార్ట్మెంట్, అదేవిధంగా గవర్నమెంట్ డాక్టర్స్, సైకియాట్రిస్ట్ డాక్టర్స్ కూడా వారు ఎట్లా పిల్లలు, పర్టికులర్ యువత దాన్ని ఒక డెవలప్మెంట్ లా అనుకుంటున్నారు తప్పితే అది ఒక లైఫ్ స్పాయిల్ చేసిన విధంగా వాళ్ళకు అర్థం కాకుండా ఉంటుంది. దాని ముఖ్యంగా పర్టికులర్ గా ఇంటర్మీడియట్ అబౌవ్ కాలేజెస్ లో ఖచ్చితంగా ప్రతి కాలేజ్ దగ్గర కూడా హోర్డింగ్స్ పెట్టేసి, అదేవిధంగా ఈ రోజు ర్యాలీతో పాటుగా ప్రతి కాలేజీలో కూడా వెళ్ళి మనము వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ మేము అందరం కూడా ఒక అవేర్నెస్ లాంటి కార్యక్రమం కూడా చేసి ఏర్పాటు చేస్తాము. సో దీంతో ఎటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో మన నంద్యాల పట్టణం, నంద్యాల జిల్లా ఖచ్చితంగా డ్రగ్ ఫ్రీగా చేయాలనే ముఖ్య ఉద్దేశం. దీంట్లో మీడియా మిత్రులు, అదేవిధంగా అందరూ కూడా మాతో పోలీస్ డిపార్ట్మెంట్ తో అందరం కూడా సహాయ సహకారం అందించాలని కోరుతున్నాం. డే సందర్భంగా, ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే సందర్భంగా ఈ రోజు మనం నంద్యాల జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అందరూ ఎన్జిఓస్, కాలేజ్ స్టూడెంట్స్, అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కలిపి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ర్యాలీ తీస్తున్నాం. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే చాలా మంది కూడా పిల్లలు కానివ్వండి, ఇతర యూత్ కానివ్వండి, ఇతర ఏజ్ గ్రూప్ వాళ్ళు కానివ్వండి, ఇటువంటి వాటికి అలవాటు పడుతున్నారు. కొంతమంది తెలిసి కూడా దాన్ని సమాచారం ఇవ్వకపోవడం, దాచిపెట్టుకోవడం, కొన్ని కుటుంబాల్లో కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, మిగతా వాళ్ళు కూడా బయటికి చెప్తే తెలిస్తే ఏమవుతుంది అనే ఒక న్యూనతా భావంతో సరైన స్పెషలిస్ట్ ని సంప్రదించకపోవడం, అది కంట్రోల్ అవ్వకపోవడం, తద్వారా కుటుంబాలు చిన్నాభిన్నం అవడం, ఇట్లా జరుగుతూ ఉన్నాయి. సో దీనికి ఒక ఎండ్ పాయింట్ అనేది రావాలా. సో ప్రభుత్వ పరంగా ప్రోగ్రామ్ 100 days ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. దీంట్లో సెబ్ వైపు నుంచి, మా వైపు నుంచి, జిల్లా కలెక్టర్ గారి వైపు నుంచి, అదర్ డిపార్ట్మెంట్స్, అగ్రికల్చర్, ఫారెస్ట్, ఈ అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఎక్కడెక్కడ పెంచుతున్నారు, ప్రత్యేకంగా గాంజా కానివ్వండి, ఎక్కడెక్కడ పెంచుతున్నారు, ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఈ మూలాలన్నింటికి పోయి మేము వాళ్ళ మీద కేసులు పెట్టాము, కౌన్సిలింగ్ చేయటము, కన్జ్యూమర్స్ ని, అట్లా రకరకాల ప్రివెంటివ్ మెజర్స్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. గతంతో పోలిస్తే జిల్లాలో ఉన్న మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటి కూడా కట్ చేయడం జరిగింది. అందరినీ కూడా కేసులు పెట్టడం, రిమైండ్ పంపడం, పీడియాకి పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 90% కంట్రోల్లోకి వచ్చింది. ఎక్కడో దగ్గర రిమోట్ ఒక 10% మాత్రం ఉండొచ్చు. అది కూడా మీ అందరి సహకారంతో సమాచారం సేకరించి
దాన్ని కూడా టోటల్ గా కంట్రోల్ చేయాలనేది ఒకటి. ఎందుకు స్కూల్ కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నామంటే దాని యొక్క పర్యవసానం ఎలా ఉంటుంది అనేది వాళ్ళందరికీ తెలియాలా, ఆ బాధ ఎలా ఉంటుంది అనేది తెలియాలా. దానికి ఎవరు కూడా అట్రాక్ట్ అవ్వకుండా ఉండేలాగా వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలన్నమాట. అందుకని హై స్కూల్ లెవెల్ నుంచి జూనియర్ కాలేజెస్, డిగ్రీ, పీజీ కాలేజెస్ వరకు, ఇంజనీరింగ్ కాలేజ్ వరకు కూడా ప్రతి కాలేజెస్ లో కూడా ఈవెన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్ని ఏరియాస్ లో కూడా వీళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఎక్కడన్నా ఎవరైనా దానికి బారిన పడితే వాళ్ళని ఎక్స్పోజ్ చేయకుండా మనకి ఎన్జిఓస్ ఉన్నారు, డాక్టర్ ఉన్నారు, ఫ్రీగా వాలంటీర్ సర్వీస్ చేస్తారు. గోప్యత పాటించడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. దాన్ని కంట్రోల్ చేయడానికి అన్ని రకాల మార్గాలు ఉన్నాయి, ఉపాయాలు ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఈజ్ ధైర్యంగా ముందుకు రావాలి. కుటుంబ సభ్యులు ధైర్యంగా వాళ్ళని ముందుకు తీసుకురావాలి బయటికి. ఇది దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారము. నా పేరు డాక్టర్ ఆరిఫా బాను. నేను ఇక్కడ జిఎస్ఆర్ హాస్పిటల్లో కన్సల్టెంట్ సైకాట్రిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు నంద్యాలలో ఈ విధంగా డ్రగ్ అబ్యూస్ గురించి ఒకటి ర్యాలీ లాగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే మీ అందరికంటే ఎక్కువ మేము ఇలాంటి డ్రగ్ అబ్యూస్ అంటే ఏదైతే అలవాట్లు అయితే మద్యపానం కానీ, కెనాబిస్ కానీ, ఇంకా రకరకాల మందులకి అంటే మత్తు మాత్రలు కూడా అలవాటైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళనందరినీ మేము చూస్తున్నాము. ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ బాధలేంటో మాకు బాగా తెలుసు. ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. నంద్యాల డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సమావేశం డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మధుశేఖర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జి రామన్న మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష జూలై 28 నుండి నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే ఎన్నికలు జరిగిన దృష్ట్యా అభ్యర్థులు ప్రిపరేషన్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే సిలబస్ విస్తృత ఎక్కువగా ఉన్నది. ఈ 2 కారణాల దృష్ట్యా గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష జూలై 28 నుండి కాకుండా మరో 2 నెలల పాటు వాయిదా వేయవలసిందిగా కోరారు. ఈ సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి నక్కి హరిబాబు, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ శివ, జిల్లా నాయకులు సాయి తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ నంద్యాల పట్టణంలో డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి రాష్ట్ర డివైఎఫ్ఐ కార్యదర్శి జి రామన్న గారు హాజరవుతున్నారు. ఈ జిల్లా కమిటీలో నిరుద్యోగ సమస్య పైన, అదేవిధంగానే మెగా డిఎస్సి పైన, గ్రూప్ 2 పైన అనేక అంశాలపైన చర్చించడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో మెగా డిఎస్సి నూతన కూటమి ప్రభుత్వం తొలి సంతకం పెట్టింది. దాన్ని మేము స్వాగతిస్తున్నాము, అభినందన తెలియజేస్తున్నాము. అదేవిధంగానే మెగా డిఎస్సిలో వికలాంగులకు వచ్చేసి స్పెషల్ డిఎస్సి అనేది వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు. వాళ్ళకి స్పెషల్ డిఎస్సి అనేది రాలేదు. దానివల్ల వాళ్ళ వయోపరిమితి కూడా చివరకు వచ్చిందని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. కనుక స్పెషల్ డిఎస్సి కూడా వాళ్లకు పోస్టులు కేటాయించి డిఎస్సిని వదలాలని చెప్పేసి కోరుతున్నాము. అదేవిధంగా గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఈ జూలై నెలలో నిర్వహిస్తున్నారు. వాళ్ళకు ఏదైతే ఎన్నికల అడవిలో డిస్టర్బెన్స్ అయ్యారో వాళ్ళకు పూర్తిగా చదువుకోవడానికి, ప్రిపేర్ కావడానికి ఒక 2 నెలలు వాయిదా వేయాలని చెప్పేసి మేము ఇమ్మీడియట్గా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ గ్రూప్ 2 సమస్య పైన నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా వెళ్ళింది. ఆయన కూడా దీనిపై స్పందించి త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి భారత ప్రజాతంత్ర విజయన సమైక్య డివైఎఫ్ఐగా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా స్థానికంగా నంద్యాలలో నూతనంగా ఎన్నికైన టీడీపీ ముఖ్యమంత్రి మైనార్టీ మంత్రి గారికి, ఎంఎన్డి ఫరూక్ గారికి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణ కమిటీగా ఈరోజు టీడీపీ ప్రభుత్వం వచ్చింది. నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి, అదేవిధంగానే నంద్యాల పట్టణంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి, తాగునీటి సమస్యలను, డ్రైనేజీ సమస్యలను, అదేవిధంగా మురికాల సమస్యలను కూడా తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా అధికారులను కోరుతున్నాము. అదేవిధంగా అనేక అంశాలపైన ఈ జిల్లా కమిటీలో చర్చించి రాబోయే రోజుల్లో కార్యాచరణలో రూపొందిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. శివ, నంద్యాల డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. జూలై 28వ తేదీన గ్రూప్ 2 మెయిన్స్ సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తుంది ఏపీఎస్సి. దాదాపు ఎన్నికల నేపథ్యంలో అనేక మంది చిరు ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ ఈరోజు ఎన్నికల హడావుల్లో పడి దాదాపు 3 నెలల సమయం వేస్ట్ అయింది. అంతేకాదు సిలబస్ కూడా హెవీ ఉండటం వల్ల అనేక మంది ప్రిపరేషన్ సిద్ధం అవ్వలేదు. ఈ నేపథ్యంలో ఏపీఎస్సి నూతన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఏపీఎస్సి మెయిన్ ఎగ్జామ్ ఏదైతే జూలై 28 జరుగుతుందో దాన్ని కనీసం 2 నెలల పాటు వాయిదా వేయాలని చెప్పి డివైఎఫ్ఐ నంద్యాల జిల్లా కమిటీ నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, నూతన ప్రభుత్వం వచ్చిన వెంటనే మెగా డిఎస్సి పేరుతో 16,347 పోస్టులకు డిఎస్సి పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం.
అయితే ఈ నేపథ్యంలో ఇందులో ఇచ్చిన నోటిఫికేషన్లో ఎస్జిటి పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి. ఎక్కడైనా దేశంలో కానీ ప్రపంచంలోనే ప్రాథమిక విద్య అనేటువంటిది అత్యంత ప్రాధాన్యత కూడా ఉంది. అట్లాంటి ప్రాథమిక విద్యను ఈరోజు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. రెండవది, గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల పీఈటీ పోస్ట్ వ్యవస్థ రద్దయింది. ఈ ప్రభుత్వం కూడా అదే కొనసాగిస్తూ ఉంది. ఇది సరైనది కాదు. ఈరోజు వ్యాయామ విద్య అనేటువంటిది మనిషికి, మానవ శరీరానికి, దారుఢ్యానికి అత్యంత కీలకమైంది. ఈ నేపథ్యంలో పీఈటీ పోస్టులను కూడా ఈరోజు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ డిఎస్సిలోనే పెట్టాల్సిన అవసరం ఉంది. అంచేత ఈ రెండు అంశాలు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో యువతకు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం అండదండలుగా ఉండాలని చెప్పి, నిరుద్యోగుల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పి మేము కోరుతున్నాం. అలా జరగని పక్షంలో ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన డివైఎఫ్ఐ పెద్ద ఎత్తున ఆందోళన కూడా సిద్ధమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి.